తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. సరిగ్గా జగన్ క్రేజ్ ఎక్కడున్నా ఒకటే అన్నట్టు నిన్న చెన్నై వెళ్తే కూడా పర్సనల్ విజిట్కి అక్కడ కూడా జనం అదే తండోపతండాలుగా వచ్చారు సార్. అది ఇక జగన్ క్రేజ్ ఎక్కడున్నా ఒకటేనా సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక క్రేజ్ లీడర్. ఆయన సినిమా హీరో కాదు, రాజశేఖర రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇమేజ్ ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక ఇమేజ్ ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారికి ఒక ఇమేజ్ ఉంటుంది, జగన్ గారికి ఒక్కొక్కరికి ఒక ఇమేజ్. అయితే ఇతరుల ఇమేజ్కి ఈయనకున్న తేడా అంటే ఈయన సినిమా హీరో కాదు, సినిమా ఫీల్డ్ నుంచి రాలేదు. అంటే సినిమా హీరో మీన్స్ అందరికి బాగా పరిచయమైన వ్యక్తి. అట్లాంటిది కూడా ఏమీ లేదు. ఇవేమీ లేకుండా ఆయనకి ఇమేజ్ ఎందుకు వచ్చింది? నెంబర్ వన్, చెన్నయ్య, బెంగళూరు, అమెరికానా ఎక్కడ తెలుగు వాళ్ళు ఉంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి క్రేజీ పర్సనాలిటీగానే ఉంటాడు. తెలుగు వాళ్ళ దృష్టిలో ఆయన క్రేజీ పర్సన్. ఆయనకి విభేదించే వాళ్ళు, ఆయనతో రాజకీయంగా వద్దనుకుని ఆయన చూస్తారు. ఎందుకంటే గట్స్ ఆయన ఎట్లా ఉంటాడో చూద్దామని. రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగిన తీరు, ఆయన నిలబడిన పద్ధతి. ఎప్పుడు కూడా ప్రజల్లో హీరో ఎవరిని అంటారు? సినిమాలో విలన్ని వాళ్ళని ఎక్కువ మందిని కొట్టేసి ప్రజల్ని కాపాడే వాళ్ళని హీరో అంటారు. రాజకీయాల్లో హీరోయిజం ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద పర్సనాలిటీని వ్యతిరేకంగా నిలబడి కలబడి తను నిలబడగలిగితే రాజకీయాల్లో వాళ్ళని హీరో అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రీనే ఆ రోజు దేశంలో పవర్ఫుల్ పర్సనాలిటీగా కేంద్ర ప్రభుత్వాన్ని కనుసన్నలతో నడుపుతున్న వ్యక్తిగా ఉన్న సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చినాడు. అది జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్కి పెరగడానికి పునాది. బయటకు వచ్చిన తర్వాత 16 నెలల జైల్లో ఉన్న తొనకలా బెనకలేదు. అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పెద్దలు అతను పద్ధతిగా ఉంటే ఈ పరిస్థితి లేదని చెప్పారు. ఎక్కువ రోజులు జైల్లో ఉంటే రేపు రాజకీయ భవిష్యత్తు ఏమో ఉంటుందో, శిక్ష పడిపోతే ఏమవుతుందనే భయం కూడా లేకుండా నిలబడ్డాడు. కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడం, అధికారంలో ఉన్న పార్టీని వ్యతిరేకించడం, 16 నెలలు జైల్లో ఉన్నా కూడా తొనకపోవడం, ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత పాదయాత్రలు యాక్టివిటీ చేయడం, తర్వాత 5 ఏళ్ళ తర్వాత వెంటనే ఓడిపోయినాడు 14లో. చాలా రాజకీయ పార్టీలు, కొత్తగా పెట్టిన రాజకీయ పార్టీలు ఏవైనా సరే మొదటిసారి ఎన్నికల్లో కానీ అనుకున్న విజయాన్ని సాధించకపోతే జీరో అయిపోతాయి. అక్కడ పార్టీ పెడతారు, పార్టీ పెట్టిన వెంటనే అధికారంలోకి రారు. ఉదాహరణకు రామారావు గారు పార్టీ పెట్టారు, వెంటనే అధికారంలోకి వచ్చేసినాడు. చాలామంది అట్లా వచ్చినారు. కానీ పార్టీ పెట్టిన వెంటనే అధికారంలో ఆ పార్టీ చితకలు పడిపోతుంది. కానీ ఇది ఉదాహరణ ప్రజారాజ్యం. చిరంజీవి గారు పార్టీ పెట్టాడు, మంచి ఓటింగ్ వచ్చింది, కానీ నిలబడలేకపోయినాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినటువంటి మొదటి ఎన్నికల్లో ఓడిపోయాడు, 2014 ఎన్నికలు. అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి 4-5 ఏళ్ళు పార్టీ తను విడిపోయిన రాష్ట్రంలో ఓడిపోయినాడు. 5 ఏళ్ళు అంటే 10 ఏళ్ళ పాటు అపోజిషన్లో నిలబడ్డాడు, ఎవరితో పొత్తు లేకుండా. కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తీరే ఒక సాహసం, దాన్ని నిలబడిన తీరు ఒక సాహసం. 16 నెలలు జైల్లో ఉన్న తొనకుండా నిలబడ్డాడు, గట్స్ని ప్రదర్శించాడు. 2014లో ఓడిపోయినా కూడా భయపడకుండా నిలబడ్డాడు. 2019లో అద్భుత విజయాన్ని సాధించాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన మొత్తం ఎదుర్కొనడం, ధీటుగా నిలబడడం, ఇలా నిలబడి చాలా చిన్న వయసులో జైలుకి వెళ్ళాడు. ఇన్ని ఉన్నా ఎక్కడ భయపడకుండా ఉన్న తీరు ఏదైతే ఉందో అది ఆయన హీరోయిక్ చేస్తుంది. ఖచ్చితంగా ఎదురీది నిలబడి రాజకీయాలు చేసేవాడైనా, ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళైనా ఎదురీదే వాళ్ళకి రిస్క్గా ఉంటుంది, ప్రమాదాలు ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రమాదానికి ఎదురెడ్డి నిలబడ్డాడు. ఆ ప్రయత్నంలో ఆయన భవిష్యత్తు ఏమవుతుందో ఆయనకి కూడా నమ్మకం లేదు. ఎందుకంటే ఈ మాట మనవాడడం కాదు. జగన్ గారే ఒక సందర్భంలో శ్రీకాంత్ రెడ్డిని ఉద్దేశించి, గండికోట శ్రీకాంత్ రెడ్డి రాయచోటి, నేను పార్టీ పెట్టేటప్పుడు బయటకు వస్తా అంటే శ్రీకాంత్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చి మేము కూడా మీతో వస్తానంటే నేను వద్దన్నాను. రీజన్ ఏంటంటే నేను ఏమవుతుందో తెలియదు, వచ్చేసాం బయట, నిలవ ఏదో తినేదానికైతే తిండి ఉంది అంత. అంటే అతని మీద అతనికే పరిస్థితి. ఎందుకంటే ఒక పక్క అధికారంలో కాంగ్రెస్, ఇంకో ఇంకో ప్రజారాజ్యం, ఇన్ని గ్రూపుల మధ్య వచ్చి ఏం చేయాలి? ఇంత భయాందోళనతో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన గట్స్ మీద ఆయనకు నమ్మకం ఉంది, కానీ ఫలితం మీద అనుమానం ఉంది. అట్లాంటి దశలో అయినా కూడా ఆయన నిలబడ్డాడు. ఇవన్నీ కారణాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇమేజ్కి కానీ, జగన్మోహన్ రెడ్డి గట్స్కి కానీ, ఆయనకున్నటువంటి క్యారెక్టరు, ఆయనకున్నటువంటి తిరుగుబాటు తత్వం, ఆయనకు నిలబడే స్వభావం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక హీరోయిక్గా చేసింది. సహజంగా ఆ హీరోయిక్గా ఉన్న వాళ్ళు చెన్నై పోయినా, హైదరాబాద్ పోయినా, ఇంకోపోయినా ఆ ఆప్యాయతలు, ఆ పలకరింపులు, ఆ ఎమోషనల్స్ కరెక్ట్ అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ క్రేజ్ ఉండడానికి కారణం. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.